జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి డిప్యూటీ సీఎం పవన్ 25 లక్షల రూపాయల సహాయం ప్రకటించారు. వీర జవాన్ మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్న వయసులోనే మురళీ నాయక్ మృతి బాధాకరమన్నారు మంత్రి లోకేష్. మురళీ నాయక్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు. వ్యక్తిగతంగానూ సహాయం చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, దేశం కోసం ప్రాణాలు అర్పించిన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితమే ముగిశాయి. సత్యసాయి జిల్లా కల్లితాండలో మురళీ నాయక్ అంత్యక్రియలకు సంబంధించి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పూర్తయింది. అదైతే మురళీ నాయక్ అంతిమయాత్ర ఇంటి నుంచి వ్యవసాయ క్షేత్రం మురళీ నాయక్ తండ్రి శ్రీరామ్ నాయక్ వ్యవసాయ క్షేత్రంలో అది అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి అంతిమయాత్రలో కూడా మంత్రి నారా లోకేష్ తో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. మొత్తంగా కూడా పార్టీ ఉదయానికి నివాళులు అర్పించినప్పటి నుంచి కూడా అంత్యక్రియలు పూర్తయితే కూడా మంత్రి నారా లోకేష్ అంతిమయాత్రలో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనిపించింది. పెద్ద ఎత్తున ఏదైతే అంతిమయాత్రలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. అమర్ రహే మురళీ నాయక్ అంటూ భారత్ మాతకి జయంతు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు కన్నీరు మిన్నరుగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఒకవైపు కనిపిస్తుంది. మురళీ నాయక్ ఒక్కసారిగా మంత్రి నారా లోకేష్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూసిన వెంటనే మురళీ నాయక్ తల్లిదండ్రులు కన్నీరు మిన్నరుగా వినిపించారు. గుండె అచ్చుకొని ఒక్కగానొక్క కుమారుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తి మురళీ నాయక్ ఎక్కువగా ఉండేది. తాను మరణిస్తే దేశం ప్రాణాలు కోల్పోవాలి, జాతీయ జెండా కప్పుకొని తను ప్రాణం విడాలంటూ కూడా చెప్పేవాడంటూ కూడా మురళీ నాయక్ గురించి గొప్పగా తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా కన్నీరు మిన్నరుగానే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కూడా తాము కోల్పోయాము, దేశం కోసం తమ కుమారుడు ప్రాణాలు అర్పించాలంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంత్యక్రియలు వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. ప్రస్తావసూచకంగా కూడా 3 రౌండ్లు గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. ప్రస్తుతం అంత్యక్రియలు మరికొద్ది సేపట్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. రైట్ సురేష్.